వీటిలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నిర్మాత శుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి వాళ్ళ గోవాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ హోటల్ గదిలో విగత జీవిగా పడి ఉన్న ఆయనను చూసిన సిబ్బంది హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటనా స్థలానికి తిరిగి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా కృష్ణప్రసాద్ చౌదరి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నాడనే ఆరోపణలతో సైబరాబాద్ పోలీసులు 2023 జూన్ 14న ఆయన అరెస్ట్ చేశారు. ఇక పోలీసుల తనిఖీలో భాగంగా రాజేంద్ర నగర్ కేపీ చౌదరి 87.75 గ్రాముల కొకైన్తో పట్టుబట్టారు. ఈ మేరకు ఆయన నుంచి దాదాపు 90 కొకైన్ ప్యాకెట్లు, దాదాపు 2.05 లక్షల నగదు, ఇక 4 మొబైల్ ఫోన్లు, అదేవిధంగా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెడికా టాలీవుడ్లో మరో తీవ్ర విషాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన నిర్మాత శుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి వాళ్ళ గోవాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ హోటల్ గదిలో విగత జీవిగా పడి ఉన్న ఆయనను చూసిన సిబ్బంది హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేసినట్లుగా తెలుస్తా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అలా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, అసలు ఏమైనా తెలుస్తుందా? థ్యాంక్ యూ వరుణ్. కేపీ చౌదరి, కృష్ణప్రసాద్ చౌదరి ఒక ప్రముఖ నిర్మాత. చాలా సినిమాలు అంటే డబ్బింగ్ సినిమాలకు సంబంధించిన తమిళ సినిమాలన్నీ కూడా ఆయన తెలుగులో రిలీజ్ చేసే సందర్భం ఉంది. ఇక్కడ కూడా కో ప్రొడ్యూసర్ కూడా చాలా సినిమాల్లో కూడా ఆయన యాక్టివ్ గా ఉన్నాడు. అయితే ఉన్నట్టుండి ఆయనకు డ్రగ్స్ కేసులో కూడా మనం చూసాం. 1 ఇయర్ బ్యాక్ దాంట్లో కూడా ఒక నిందితుడుగా ఆయన డ్రగ్స్ కేసు కూడా ఆయన మీద ఉంది. దీనికి సంబంధించి కూడా లావాదేవీల విషయంలో కూడా ఆయన తీసిన సినిమాలు, తీసుకున్నటువంటి సినిమాలు కూడా డబ్బింగ్ సినిమాలకు సంబంధించి కూడా తెలుగులో చాలా లాస్ రావడం, ఇదంతా కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అంటే ఆర్థిక ఇబ్బందులే ఈ యొక్క ఆత్మహత్యకు గల కారణాలుగా తెలుస్తుంది. రెగ్యులర్ గా ఆయన కేపీ చౌదరి చెన్నైలోను, అలాగే ఇట్లా చెన్నైకి సంబంధించినటువంటి చేస్తుంటాడు. ఈ డ్రగ్స్ కలగలం అయితే డ్రగ్స్ సంబంధించిన కేసు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి ఆయన మనస్తాపానికి గురవుతున్నాడు. ఎందుకంటే దీనితో సంబంధించి ఆయనతో ఉన్నటువంటి లావాదేవీలు సంబంధించిన పోలీసులు కూడా ఎంక్వైరీస్, అంటే ఆయనకు ఫైనాన్స్ ఇచ్చేటువంటి వ్యక్తులు కానీ ఆ ఫైనాన్స్ ఇవ్వకపోవడం, కొత్త ఆయన రొటేషన్ పద్ధతిలో సినిమాలు ఇక్కడ జరుగుతుంటాయి ప్రొడ్యూసర్ గా, నిర్మాతలుగా. సో అటువంటిది ఈ డ్రగ్స్ కేసు తర్వాత ఆయనకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కానీ తీసుకునే వాళ్ళు కానీ సంఖ్య తగ్గిపోయింది. దాంతో ఆయనకు ఉన్నటువంటి కోట్ల రూపాయల నష్టం, దాన్ని పూరించలేక, కొత్త సినిమాలు రిలీజ్ చేయలేక, ఇలాగా డ్రగ్స్ కేసు ఒకటి, ఇవన్నీ ఆయన కారణంగా తెలిసి ఆయన గోవాలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసి దానికి సంబంధించినటువంటి పోలీసులు కూడా మిగతాగా చూకున్న వ్యక్తిని అలా కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ముఖ్యంగా ఆయనకు ఆర్థిక ఇబ్బందులే ఈ యొక్క ఆత్మహత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది క్లియర్ అప్డేట్.